హాయ్ అందరికీ. చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా? అనన్య ఉజ్వల్తో ఎక్కువ సమయం ఫోన్ మాట్లాడుతుంది అని గమనించిన అన్నపూర్ణమ్మ అది మంచి పద్ధతి కాదు అని ఫోన్ కాకుండా ఉత్తరాలు రాసుకోమని సలహా ఇచ్చింది. అన్నపూర్ణమ్మ ఇచ్చిన సలహాని అనన్య ఉజ్వల్ పాటించారు. అయితే అనన్య ఉజ్వల్ రాసినట్టుగా ఇంగ్లీష్లో లెటర్ రాయలేక ఉజ్వల్ రాసిన ఇంగ్లీష్ లెటర్ తనకి అర్థం కాక ఉజ్వల్కి ఉత్తరం రాయడమే మానేసింది. అది తెలుసుకున్న ఉజ్వల్ పకపకా నవ్వాడు. కొన్ని రోజుల తర్వాత కాలేజీలో ఇన్స్పెక్షన్ ఉండడం, అనన్య సిగ్నేచర్ కూడా అవసరం అవడంతో అనన్యని వైజాగ్ తీసుకుని రమ్మని సత్యప్రసాద్ గారికి చెప్పాడు. సత్యప్రసాద్ గారికి వీలు కాకపోవడంతో తన తమ్ముడు భరత్తో అనన్యని వైజాగ్ పంపించాడు. ఇద్దరూ కూడా భరత్ బామర్ది అయిన శేఖర్ ఇంటికి చేరుకున్నారు. శేఖర్ ఉజ్వల్ పంపించిన లొకేషన్ ఆధారంగా భరత్ని అనన్యని కాలేజ్కి తీసుకుని వెళ్ళాడు. కాలేజీకి చేరుకున్న భరత్ ఉజ్వల్ కోసం ఫోన్ చేశాడు. కానీ ఉజ్వల్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడే బయట కనుక్కుంటూ ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళాడు. అక్కడ వాళ్ళని ఉజ్వల్ గురించి కనుక్కోగా తను క్లాస్లో ఉన్నాడని, ఒక పావుగంట వెయిట్ చేయమని రిసెప్షన్ దగ్గర కూర్చోమన్నారు. ముగ్గురు రిసెప్షన్ దగ్గర కూర్చుని ఉజ్వల్ కోసం వెయిట్ చేశారు. క్లాస్ అయిపోయినట్టుగా బెల్ సౌండ్ వినిపించడంతో ఉజ్వల్ వస్తాడని తన కోసం ఎంతో ఆశగా ఎదురుచూసింది అనన్య. తననే చూస్తూ ఉజ్వల్ ఎలా ఫీల్ అవుతాడు, తన కోసం పరుగున వస్తాడా, తనతో ప్రేమగా మాట్లాడతాడా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూసింది. తన క్లాస్ పూర్తవడంతో చేతిలో చిన్న టెక్స్ట్ బుక్ పట్టుకుని ఫార్మల్ డ్రెస్ టక్ చేసుకుని ఎంతో హుందాగా నడిచి వస్తున్న ఉజ్వల్ని దూరం నుంచి చూసి మైమర్చిపోయింది. రిసెప్షన్ దగ్గర కనిపిస్తున్న భరత్ని గుర్తుపట్టి కాస్త వేగంగా అడుగులు వేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి పలకరించాడు ఉజ్వల్. భరత్ తన పక్కన ఉన్న శేఖర్ని పరిచయం చేశాడు. వాళ్ళిద్దరి వెనక వైపుగా నిలబడి బెదురుగా తన వైపే చూస్తున్న అనన్యని చూసి చిన్న నవ్వు నవ్వి పదండి నాతో అని ప్రిన్సిపల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. ఎంతో ఇదిగా ఉజ్వల్ కోసం ఎదురు చూసిన అనన్యకు తను మాట వరసకి కూడా పలకరించకపోయేసరికి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యింది. తన వెనకే మారు మాట్లాడకుండా ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళింది. అనన్యని ప్రిన్సిపల్కి పరిచయం చేసి భరత్ని శేఖర్ని కూడా పరిచయం చేశాడు ఉజ్వల్. ఉజ్వల్ మంచితనానికి, తన వర్క్కి తనంటే ప్రత్యేకమైన అభిమానం ఉండడంతో ప్రిన్సిపల్ అనన్యని చూసి, మా వాడిని తొలిచూపులోనే కట్టిపడేసిన అమ్మాయివి నువ్వే అన్నమాట అని నవ్వుతూ అన్నారు. అనన్య ఆ మాటకి సిగ్గుపడుతూ తల వంచుకుంది. తను తెచ్చిన సర్టిఫికెట్ ఫైల్ని ఆయన ముందు ఉంచింది. ఉజ్వల్ దానిని అందుకుని ఇది ఇక్కడ కాదు వేరే చోట ఇవ్వాలి అని కాసేపు ప్రిన్సిపల్తో మాట్లాడిన తర్వాత అనన్యను తీసుకుని అడ్మిషన్ బ్లాక్కి వచ్చి తన సర్టిఫికెట్స్ని సబ్మిట్ చేయించి తన సంతకాలు కావాల్సిన చోట చేయించుకున్నాడు. ఆఫీస్లో వర్క్ చేసే ఒక అమ్మాయిని తోడు ఇచ్చి అనన్యని క్లాస్ రూమ్కి తీసుకెళ్ళమని చెప్పాడు. ఉజ్వల్ తోడు ఉంటాడు అనుకున్న అనన్యకి తనని అలా ఒంటరిగా పంపిస్తూ ఉంటే చాలా భయంగా అనిపించింది. బెదురుగా ఉజ్వల్ వైపే చూసేసరికి కళ్ళతోనే ఏం కాదు నువ్వు వెళ్ళు అని ధైర్యం చెప్పాడు. అనన్య సరే అని తల ఊపి ఆ అమ్మాయితో పాటు వెళ్ళింది. ఉజ్వల్కి తర్వాత క్లాస్ లేకపోవడంతో భరత్ శేఖర్తో కాలేజీలో ఉండే క్యాంటీన్కి తీసుకుని వెళ్ళి కాసేపు మాట్లాడాడు. భరత్ మొహమాటంగా మరి అమ్మాయిని ఎప్పుడు తీసుకుని వెళ్ళాలి అని అడిగాడు. అది చిన్న మావయ్య, సాయంత్రం వరకు తను కాలేజీలో ఉండాల్సి వస్తుంది. ఏ క్షణంలో వాళ్ళు వస్తారో, ఏ క్లాస్ ఇన్స్పెక్షన్ చేస్తారో తెలియదు. అందుకోసమే ఈ ఒక్కరోజుకి తప్పదు అని అన్నాడు. మరి అంతవరకు మేము ఇక్కడే ఉండాలా అని అడిగాడు భరత్. అలా ఏమీ అవసరం లేదు మావయ్య, మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడికి దగ్గరలో నా రూమ్ ఉంది. మీరు ఉంటాను అంటే నేను పర్మిషన్ తీసుకుని వస్తాను, అక్కడ ఉందురు అన్నాడు. భరత్ మొహమాటంగా అయ్యో వద్దు బాబు, మళ్ళీ మీరు పర్మిషన్ తీసుకుని రావడం ఎందుకు? నేను మా బామ్మర్ది ఇంటికి వెళ్ళిపోతానులే, సాయంత్రం ఎన్ని గంటలకు రమ్మంటారు అని అడిగాడు. ఉజ్వల్ ఆలోచిస్తూ మరలా అంత దూరం నుంచి మీరు ఏమొస్తారు? అనన్యను నేనే తీసుకుని వచ్చి డ్రాప్ చేస్తాను, మీరు ఇబ్బంది పడకండి అన్నాడు. భరత్ మొహమాటంగా అయ్యో పర్వాలేదు బాబు, మళ్ళీ మీరు మాత్రం ఇబ్బంది పడడం ఎందుకు, ఒక్కరే రావాలిగా అన్నాడు. అయ్యో నాకేమీ ఇబ్బంది లేదండి, నాకు ఇక్కడ అలవాటేగా, మీరు కొత్త కాబట్టి ఇబ్బంది పడతారు, ఏం పర్వాలేదు,
సాయంత్రం 5:30కి కాలేజ్ అవుతుంది. 7 అవ్వకుండా అనన్యను తీసుకుని వచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది అన్నాడు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే బాగోదు అని శేఖర్, భరత్ సైలెంట్ అయిపోయారు. ముగ్గురు కలిసి కాఫీ తాగి ఉజ్వల్కి క్లాస్ టైం అవుతూ ఉండడంతో ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళొస్తాము అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. క్లాస్ రూమ్కి వెళ్ళిన అనన్య డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ రూమ్లోకి వదిలిపెట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. కొత్తగా వచ్చిన అమ్మాయి అనన్యను కాలేజ్ మొదలయ్యి నెల పూర్తయిపోయిన తర్వాత వచ్చిందేంటా అని అంతా ఆశ్చర్యంగా చూశారు. అందులోకి తను వేసుకున్న డ్రెస్, తను తయారైన విధానం చూసి ఈ అమ్మాయి ఎవరు, పల్లెటూరు గబ్బిలాయగులో ఉంది, ఏదో పేరంటానికి వెళ్తున్నట్టు రెడీ అయి వచ్చింది అని అమ్మాయిలంతా నవ్వుకున్నారు. అబ్బాయిలు మాత్రం అబ్బా అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా, ఎంత అందంగా ఉందిరా అని రెప్పవేయకుండా అనన్య వైపే చూశారు. సెకండ్ బెంచ్లో ఉన్న అమ్మాయి అనన్యని చూసి చిన్న స్మైల్ ఇచ్చి తన పక్కన కూర్చోవడానికి ప్లేస్ ఇచ్చింది. అనన్య బెరుకుగా వెళ్ళి కూర్చుని అక్కడ తనకి ఎవరూ తెలియకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. నెక్స్ట్ క్లాస్ కెమిస్ట్రీ కావడంతో కెమిస్ట్రీ లెక్చరర్ వచ్చి లెసన్ చెప్పి క్లాస్ టైం అవ్వగానే వెళ్ళిపోయారు. క్లాస్ జరుగుతున్న సమయం అంతా అనన్య బిక్కమొహం వేసుకుని లెక్చరర్ వైపే చూసింది. అనవసరంగా చదువుతానని వెళ్ళప్పించినట్టున్నాను. ఇక్కడ చూస్తుంటే తెలుగుదేశంలోనే పుట్టలేదు అన్నట్టుగా ఇంగ్లీష్లోనే పాఠం మొత్తం చెప్పి వెళ్ళిపోయారు. ఈ క్లాసులో ఉన్న ఆడపిల్లలంతా జూ నుంచి తప్పించుకు వచ్చిన మంకీలా ఉన్నారు. వాళ్ళేంటో, వాళ్ళ బట్టలేంటో, వాళ్ళ జుట్టు ఏంటో, అసలు చదువుకోవడానికి వచ్చారా, ఫ్యాషన్ షోకి వచ్చారా అని మనసులోనే తిట్టుకుంది. ఉజ్వల్ తనని పట్టించుకోకుండా క్లాస్కి పంపించి వదిలేశాడు అని మనసులోనే పిచ్చి కోపం తెచ్చుకుంది. బ్రేక్ టైం కావడంతో అంతా ఎవరికి వాళ్ళు బయటికి వెళ్ళారు. అనన్యకి అక్కడ ఏమీ తెలియకపోవడంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే కూర్చొని ఉండిపోయింది. అనన్య పక్కన ఉన్న అమ్మాయి అనన్యను పరిచయం చేసుకుంటూ, నువ్వేంటి కాలేజీలో ఇప్పుడు జాయిన్ అయ్యావు, నీ పేరేంటి, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది. అనన్యకి ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు. ఉజ్వల్కి కాబోయే భార్యని అని చెప్పాలో వద్దో తెలియక మౌనంగా ఉండిపోయింది. అనన్య నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కొత్త కదా, భయపడుతున్నట్టు ఉంది. ఆ అమ్మాయి కూడా ఎక్కువ ఏమీ మాట్లాడలేదు. బ్రేక్ పూర్తి కావడంతో అంతా తిరిగి క్లాస్కి చేరుకున్నారు. వరుసగా మరో 2 క్లాసులు జరిగాయి. లంచ్ బ్రేక్ ఇవ్వడంతో ఎవరికి వాళ్ళు వాళ్ళ లంచ్ బ్యాగ్స్ ఓపెన్ చేసుకుని తినడం మొదలుపెట్టారు. అనన్యకు తనని పట్టించుకునే వాళ్ళే లేరా అని కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి. తన బాబాయ్ అయినా కనిపిస్తే తనతో వెళ్ళిపోవాలి అని, ఉజ్వల్తో మాట్లాడకూడదు అని ఉక్రోషం తెచ్చుకొని అలా మొండిగా ఉండిపోయింది. ఉదయం తనని క్లాస్లో వదిలిన అమ్మాయి వచ్చి, మ్యామ్ నాతోటి రండి అని తీసుకుని వెళ్ళింది. క్లాస్లో ఉన్న వాళ్ళంతా అనన్యని ఆఫీస్ అసిస్టెంట్ మ్యామ్ అని పిలవడంతో ఆశ్చర్యంగా అనన్య వైపే చూశారు. ప్రస్తుతం తనకు తెలిసిన వాళ్ళలో ఆ అమ్మాయి ఒక్కతే కావడంతో ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఎడారిలో ఒయాసిస్ చూసినంత ఆనందపడిపోయింది అనన్య. ఆ అమ్మాయితోటే వెళుతూ ఉజ్వల్ కనిపిస్తాడేమోనని అక్కడ చుట్టుపక్కలంతా వెతికింది. ఆ అమ్మాయి అనన్యను కాలేజ్ బయటకు తీసుకుని వచ్చి, సార్ అక్కడ ఉన్నారు మేడం అంటూ ఉజ్వల్ని చూపించి వెళ్ళిపోయింది. అప్పటికి ఉజ్వల్ తన బైక్ తీసి రెడీగా ఉన్నాడు. అనన్య ఉజ్వల్ పక్కగా వెళ్ళి నిలబడింది. అప్పటికే ఉజ్వల్ మీద కోపంగా ఉండడంతో బైక్ ఎక్కకుండా అలాగే నిలబడింది. ఉజ్వల్ ఊరకంట అనన్యనే చూస్తూ, హలో మేడం, ఇది కాలేజ్, ఇలా ఎక్కువసేపు ఉంటే అంతా మనల్ని గమనిస్తారు, త్వరగా ఎక్కి కూర్చో అని కాస్త సీరియస్ వాయిస్తో చెప్పాడు. ఉజ్వల్ అలా సీరియస్గా తనతో మాట్లాడేసరికి అనన్యకు కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి. బైక్ ఎక్కి వన్ సైడ్ కూర్చుని హ్యాండిల్ పట్టుకుంది. 5 నిమిషాల్లో ఉజ్వల్ తన రూమ్ ముందు బండి ఆపాడు. అనన్య బండి దిగి చుట్టూ చూసింది. చుట్టుపక్కల ఇల్లు అన్నీ చాలా అందంగా మోడర్న్గా ఉన్నాయి. ఉజ్వల్ ఎటూ కాని టైంలో రావడంతో ఉజ్వల్ రూమ్ ఓనర్ ఇంటి నుంచి బయటికి వచ్చి, ఏంటి ఉజ్వల్ ఈ టైంలో వచ్చావు, కాలేజీ లేదా అని అడిగింది. అదేం లేదాంటీ, కాలేజ్ ఉంది, ఇదిగో మీ అమ్మాయి వచ్చింది, అక్కడ భోజనం చేయడానికి ఇబ్బంది పడుతుందని ఇంటికి తీసుకుని వచ్చాను అని అనన్యని చూపించాడు. ఆ ఇంటావిడ అనన్యని చూసి మురిసిపోతూ, నిజంగానే నా కూతురు బంగారంలా ఉంది, నువ్వు చెప్తే నమ్మలేదు, మరి నా కూతురికి హోటల్ భోజనం పెడతావా అని చొరవగా అన్నారు. తప్పదు కదా ఆంటీ, పెళ్ళైతే మీ అమ్మాయి చేతి వంటే తినచ్చు, మరి అంతవరకు తప్పదుగా అన్నాడు. ఇలా అమ్మాయి వస్తుందని ముందే చెప్పి ఉంటే నేనే వంట చేసి ఉండేదాన్నిగా అన్నారు. అయ్యో మీకెందుకంటే శ్రమ, పర్వాలేదు, నేను ఆల్రెడీ మెస్ వాళ్ళకి చెప్పాను,
వాళ్ళు ఇంటికి పార్సెల్ పంపిస్తున్నారులేండి అని అనన్యను తీసుకుని పైన ఉన్న తన రూమ్కి తీసుకుని వెళ్ళాడు. రూమ్ డోర్ తీసి వెల్కమ్ మేడం అని అనన్యకి ఒక చెయ్యి చూపిస్తూ లోపలికి వెల్కమ్ చెప్పాడు. అనన్య మొహం ముడుచుకునే ఇంట్లోకి అడుగుపెట్టింది. గది అంతా తేరిపారా చూసింది. అన్నీ ఎంతో నీట్గా సర్ది ఉన్నాయి. ఒకసారి తన రూమ్ని జ్ఞాపకం తెచ్చుకుని వామ్మో, నాకంటే ఈయన అన్నీ నీట్గా పెట్టుకున్నారు అని అనుకుంది. ఉజ్వల్ సింగిల్ రూమ్కి అటాచ్గా ఉన్న చిన్న కిచెన్ లాంటి రూమ్కి వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చి అనన్య చేతికి ఇచ్చాడు. ఉదయం కాలేజీకి వచ్చిన దగ్గర నుంచి ఏమీ తాగకుండా ఉండడంతో నీళ్ళ గ్లాస్ అందుకుని గబగబా తాగేసి అక్కడే ఉన్న చిన్న టేబుల్ పైన పెట్టింది. ఏంటి మేడం, మొహం అలా డల్గా ఉంది? నా దగ్గరికి వచ్చిన ఆనందం ఏమీ మొహంలో కనబడట్లేదేంటి అన్నాడు. అనన్య ఏం మాట్లాడకుండా తల వంచుకుని నిలబడి ఉంది. ఉజ్వల్కి అనన్య అంత సైలెంట్గా ఉండేసరికి ఎందుకో బాధ అనిపించి తన దగ్గరగా వెళ్ళి వంచుకున్న తలని గడ్డం పట్టుకుని పైకెత్తాడు. అనన్య కళ్ళల్లో చిన్న నీటి పొర చూసి కంగారు పడి ఏరా, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అప్పటి వరకు బాధని ఉగ్గబెట్టుకుని ఉన్న అనన్య ఉజ్వల్ అలా అడగగానే అమాంతం ఉజ్వల్ని హత్తుకుని ఏడ్చేసింది. ఉజ్వల్కి ఏమీ అర్థం కాక అనన్య చుట్టూ చేతులు వేసి తన తల నిమురుతూ ఎందుకు ఏడుస్తున్నావురా, ఏం జరిగింది, అప్పుడే ఇంటి మీద బెంగ పెట్టేసుకున్నావా అని అడిగాడు. అనన్య ఏం సమాధానం ఇవ్వకుండా అలాగే మౌనంగా ఉండిపోయింది. చాలా సమయం అలా ఉండిపోయిన తర్వాత తను ఉజ్వల్ని హత్తుకున్నది అన్న విషయం గుర్తుకు వచ్చి తనని వదిలి దూరం జరిగి నిలబడింది. ఉజ్వల్ అనన్య పక్కగా వచ్చి ఎందుకురా ఆ కన్నీళ్ళు అని అడిగాడు. అనన్య ఏమీ కాదు అని తల ఊపింది. కాదు, ఏదో ఉంది అని మళ్ళీ అడిగాడు. ఏమీ కాదు అని అంది. ఈలోపు మెస్ అబ్బాయి పార్సిల్ తీసుకుని రావడంతో వెళ్ళి పార్సిల్ అందుకుని తలుపు వేశాడు. కిచెన్లోకి వెళ్ళి ప్లేట్స్ తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికీ సర్వ్ చేసి రా ముందు తిను, ఉదయం ఎప్పుడో తిన్నావు, ఆకలి వేస్తూ ఉంటుంది అన్నాడు. అనన్య నాకొద్దు అని తల ఊపింది. ఉజ్వల్ అబ్బా అన్ను, నిన్ను బ్రతిమాలే టైం లేదురా, మనం మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి, ప్లీజ్ త్వరగా తినేసేయి అన్నాడు. మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి అనేసరికి అనన్యకు భయం వేసి చిన్నగా లేదు, నేను కాలేజ్కి రాను, బాబాయిని పిలవండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది. అనన్య అలా అనేసరికి ఉజ్వల్ అనన్య వైపు చూసి ఇదేమిట్రా, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళను అన్నట్టు కాలేజీకి వెళ్ళడానికి భయపడుతున్నావు, నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని తన దగ్గరికి వచ్చి చాలా లాలనగా అడిగాడు. లేదు అని అడ్డంగా తల ఊపింది. మరి ఎందుకురా ఇలా ఉన్నావు అని ప్రేమగా కూర్చోబెట్టి తనే అనన్యకు తినిపించాడు. అనన్య తల ఎత్తకుండానే ఉజ్వల్ తినిపించింది తిని నేను తింటానులే, మీరు తినండి అని తన ప్లేట్ చేతికి తీసుకుని తినడం పూర్తి చేసింది. ఇద్దరూ తినడం పూర్తి అవడంతో ఉజ్వల్ ప్లేట్స్ తీసుకుని వెళ్ళి కిచెన్లో పెడుతూ ఉండగా అనన్య ఉజ్వల్ ప్లేట్ అందుకుని నేను చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేసి ఆ పక్కనే బోర్లించి టేబుల్ పైన ఉన్న కవర్స్ అన్నీ తీసి డస్ట్బిన్లో వేసి కూర్చుంది. ఏడవడం మూలాన ఆ మొహం ఉబ్బినట్టు ఉండడంతో ఉజ్వల్ అనన్యని అలా చూడలేక అన్ను, వాష్రూమ్ అక్కడుంది, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా అన్నాడు. అనన్య సరేనని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. అక్కడే చైర్లో కూర్చుని ఉన్న ఉజ్వల్ తన ఎదురు చైర్లో కూర్చుంటున్న అనన్యని అమాంతం చెయ్యి పట్టి లాక్కుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఉజ్వల్ హఠాత్తుగా అలా చేసేసరికి అంతవరకు భయం, ఉజ్వల్ మీద కోపం పోయి ఆ ప్లేస్లో సిగ్గు ముంచుకొచ్చింది. తన నుంచి తప్పించుకుని పైకి లేవాలని చూసింది. కానీ ఉజ్వల్ తనని లేవనివ్వకుండా తన ఒడిలోనే కూర్చోబెట్టుకుని తన నడుము చుట్టూ చెయ్యి బిగించి ఇప్పుడు చెప్పరా, ఏంటి నీ బాధ, ఎందుకు ఏడ్చావు అని అడిగాడు. ఉజ్వల్ ముఖం తన ముఖానికి అతి సమీపంలో ఉండడంతో అనన్యకి హార్ట్ బీట్ పెరిగింది. ఏమీ మాట్లాడలేక తల వంచుకునే ఉండిపోయింది. ఉజ్వల్ తన తలతో అనన్య తలను ఢీకొట్టి అయితే నాకేం చెప్పవన్నమాట అన్నాడు. అనన్యకి ఉదయం అంతా తనని పట్టించుకోకుండా ఉన్న ఉజ్వల్ హఠాత్తుగా తనతో అలా రొమాంటిక్గా ఉండేసరికి ఏది నిజం ఏది అబద్ధం అని అర్థం కాలేదు. అలాగే మౌనంగా ఉండిపోయింది. కాసేపు తనని అలాగే ఒడిలో కూర్చోబెట్టుకుని సరదాగా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పాడు. టైం 2 అవుతూ ఉండగా సరేరా మనం కాలేజ్కి టైం అయ్యింది పద అని తిరిగి అనన్యను తీసుకుని కాలేజ్కి వచ్చేశాడు. కాలేజ్కి రాగానే తనని దింపి ఉదయం నీ క్లాస్ చూసుకున్నావు కదా, గుర్తుంది కదా, వెళ్ళగలవు కదా అన్నాడు. వెళ్ళగలను అన్నట్టు తల ఊపింది.
ఓకే గుడ్, నువ్వు వెళ్ళు అని అనన్యని పంపించేసి తర్వాత తన క్లాస్ చూసుకున్నాడు ఉజ్వల్. అనన్య బిక్కుబిక్కుమంటూ తన క్లాస్కి వెళ్ళి కూర్చుంది. ఒక పీరియడ్ మ్యాథ్స్ క్లాస్ అయిన తర్వాత సెకండ్ పీరియడ్కి ఉజ్వల్ ఆ క్లాస్కి వచ్చాడు. ఉజ్వల్ని క్లాస్లో చూడగానే అనన్య కళ్ళు పెద్దవయ్యాయి. భయంగా క్లాస్లో ఉన్న అందరినీ చూస్తూ ఉజ్వల్ వైపు తలెత్తి చూడలేక సిగ్గుపడుతూ కూర్చుంది. ఉజ్వల్ ఎప్పుడూ తన క్లాస్లో ఎలా చెప్తాడో అలాగే నార్మల్గా క్లాస్ చెప్పి అడగాల్సిన వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి తన ముందు రోజు ఇచ్చిన వర్క్ని అందరూ కంప్లీట్ చేశారా అని కనుక్కొని తన పీరియడ్ అవగానే క్లాస్ నుంచి వెళ్ళిపోయాడు. అనన్య ఆశ్చర్యంగా, ఇదేంటి, నేను క్లాస్లో ఉన్నానని ఆయనకు తెలుసా లేదా? అసలు నా వైపు చూడనే లేదు. మా నాయన ఆయన క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోయారు అని అనుకుంది. అలా 2 క్లాసులు అయిపోయిన తర్వాత సాయంత్రం 5:30 అయ్యేసరికి కాలేజ్ లాంగ్ బెల్ మోగింది. అంతా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అనన్య పక్కన కూర్చున్న అమ్మాయి, నువ్వు ఎలా వెళ్తావు? నిన్ను తీసుకెళ్ళడానికి మీ వాళ్ళు ఎవరైనా వస్తారా అని అడిగింది. అనన్య వస్తారు అన్నట్టుగా తల ఊపింది. క్లాసులో అందరూ వెళ్ళిపోయినా తను మాత్రం క్లాస్లోనే ఉండిపోయింది. ఆఫీస్ అమ్మాయి తన కోసం వస్తుందా లేదా, ఉజ్వల్ వస్తాడా అని ఎదురుచూసింది. 10 నిమిషాలు అయినా ఎవరూ రాకపోయేసరికి తనే నెమ్మదిగా బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చింది. అప్పటికి కాలేజీలో పిల్లలందరూ వెళ్ళిపోయి ఉన్నారు. ఉజ్వల్ ఆఫీసులో సిగ్నేచర్ కంప్లీట్ చేసి అనన్య కోసం చూశాడు. అనన్య క్లాస్ రూమ్ నుంచి కాస్త ముందుకు వచ్చి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండడంతో తన వెనకగా వెళ్ళి భుజం తట్టాడు. అనన్య ఉలిక్కిపడి దూరం జరిగింది. ఉజ్వల్ చిన్నగా నవ్వుతూ కూల్ నేనే పద అని బైక్ దగ్గరికి నడిచాడు. అనన్య గుండెల మీద చెయ్యి వేసుకుని, అమ్మా ఒక్క క్షణం భయపడిపోయాను ఎవరా అని అంటూ ఉజ్వల్ వెనకే వెళ్ళింది. ఉజ్వల్ ముందుగా తన రూమ్కి తీసుకుని వెళ్ళి కాఫీ తాగుతావా అని అడిగాడు. వద్దు అని తల ఊపింది. ఉదయం నుంచి మౌనంగా ఉండడంతో ఉజ్వల్కి అనన్య ఏ విషయంగా బాధపడుతుందో అని అర్థమై అనన్య ముందుకి వచ్చి తన చైర్ని లాక్కుని తన 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, చూడు అన్ను, నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ నీకు ఒక విషయం చెప్పాలి. ఉదయం నువ్వు వచ్చిన వెంటనే, నిన్ను చూసిన వెంటనే నా గుండెలకు హత్తుకోవాలి అని అనిపించింది. కానీ నేను ఉన్నది కాలేజీలో. అక్కడ నా స్టూడెంట్స్ అంతా నా పిల్లలతో సమానం. నువ్వు అక్కడ చదివే అమ్మాయివి కాబట్టి నిన్ను కూడా నేను అలాగే చూస్తాను. అందుకే అక్కడ నేను నీతో మాట్లాడలేకపోయాను. దానికి తోడు ఇన్స్పెక్షన్ వర్క్ మూలాన ఈ రోజంతా నేను బిజీగానే ఉన్నాను. అసలే మొదటిసారి కాలేజీలో నువ్వు ఏమైనా ఇబ్బంది పడ్డావా అనేది కూడా తెలుసుకోలేకపోయాను. కానీ నా అన్ను చాలా బ్రేవ్ గర్ల్, దేనికి భయపడదు. అందుకే నీ విషయంలో నేను అంతగా కంగారు పడలేదు. కానీ మధ్యాహ్నం నువ్వు అలా ఏడుస్తూ కాలేజీకి రాను అన్నప్పుడే నాకు కొద్దిగా అర్థమైంది, నువ్వు మరీ ఇంత పిరికిదానివా అన్నాడు. తల వంచుకుని బిడియంగా ఉన్న అనన్య తల ఎత్తి ఉక్రోషంగా, నేనేం పిరికిదాన్ని కాదు అంది. అనన్య ముఖంలో పసితనాన్ని చూసి ఉజ్వల్ నవ్వుతూ, మరి పిరికితనం కాకపోతే ఏంటి చెప్పు, ఎందుకు ఏడ్చావు అన్నాడు. అనన్య అడ్డంగా తల ఊపి, ఏమీ కాదు అంది. అబ్బా, మళ్ళీ అదే మాట, నిజం చెప్పు, నేను నిన్ను ఉదయం అంతగా పట్టించుకోలేదు కదా, అందుకే ఏడ్చావు కదూ అన్నాడు. అవును అన్నట్టు తల నిలువుగా ఊపింది. ఉజ్వల్ అనన్య చేతులను వదిలి తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తన నుదుటను ముద్దు పెట్టి, ఇప్పుడు నీకు రీజన్ తెలిసింది కదా, ఇప్పుడు కూడా కోపంగా ఉందా అని అడిగాడు. లేదు అని తల అడ్డంగా ఊపింది. మనం కాలేజీలో ఉన్నంతసేపు ఒకరికి ఒకరు పరాయి వాళ్ళలాగే ఉండాలి. కాలేజ్ దాటి వచ్చిన తర్వాత మాత్రమే మన మధ్య ఉన్న రిలేషన్. ఇది మాత్రం నీ మైండ్లో ఫిక్స్ చేసుకో అన్నాడు. అనన్యకి ఉజ్వల్ చెప్పింది అర్థమై తలని ఓకే అని నిలువుగా ఊపింది. సరే, నేనేమో ఫ్రెష్ అయి వస్తే మనిద్దరం బయలుదేరదాం అన్నాడు ఉజ్వల్. ఉదయం నుంచి అనన్య పెదవులపై మాయమైన చిరునవ్వు ఇప్పుడు వచ్చి చేరింది. అనన్య మొహంలో చిరునవ్వు చూడగానే ఉజ్వల్ అందంగా నవ్వుతూ, ఇది నా అనన్య అంటే, ఇందాక ఉన్న మూడి అనన్య నాకు నచ్చలేదు అని తనని వాష్రూమ్కి పంపి తాను అలాగే చైర్లో వెనక్కి వాలి కూర్చున్నాడు. ఫ్రెష్ అయి వచ్చిన అనన్యను ఒకసారి తేరిపార చూసి తనని అంతకుముందు ఎప్పుడూ చుడీదార్లో చూడకపోవడంతో, అన్ను నీ డ్రెస్ భలే ఉందిరా, అంతకుముందు 2 సార్లు నేను చీరలోనే చూడడం మూలాన ఈ డ్రెస్లో నాకు నువ్వు మరీ చిన్నపిల్లలా కనిపిస్తున్నావు. ఆ చీరలో ఉన్నప్పుడు ఉన్న ఫీల్ ఇప్పుడు నాకు లేదు అన్నాడు. అనన్య సిగ్గుతో ఏమీ మాట్లాడలేదు. ఉజ్వల్ లేచి అనన్య దగ్గరికి వస్తూ, ప్లీజ్ తల్లి, నువ్వు అలా సిగ్గు పడిగి నన్ను చెడగొట్టకు,
కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు. నేను ఎంత గుడ్ బాయ్నో చూడు. మనిద్దరమే ఉండి మనకింత ప్రైవసీ ఉన్నా కూడా నిన్ను టచ్ చేయకుండా ఎంత దూరంగా ఉన్నాను అన్నాడు. ఉజ్వల్ అలా అనేసరికి అనన్య చిన్న కంగారుతో మనం త్వరగా వెళ్ళిపోదాం అంది. ఉజ్వల్ నవ్వుతూ ఓకే బాబా ఓకే, నిన్ను నేను ఏమీ కొరుకు తినేనులే అని తనను తీసుకుని శేఖర్ ఇంటికి బయలుదేరాడు. దారి అంతా ఉజ్వల్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. అనన్య మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా అన్నిటికీ పొడి పొడిగా ఆ అని సమాధానం ఇచ్చింది. చల్లని సాయంత్రం చల్లటి గాలి తగిలి మనసు ఎంతో హాయిని ఇచ్చింది. ట్రాఫిక్ని దాటుకుంటూ ఎంతో ఒడుపుగా డ్రైవ్ చేసుకుంటూ శేఖర్ ఇంటికి చేరుకున్నాడు ఉజ్వల్. అనన్యకి అక్కడికి వెళ్ళడంతోనే ఏదో తన ఇంటికి వచ్చినట్టుగా మనసు తేలిక అయ్యి గబగబా ఇంట్లోకి పరుగున వెళ్ళిపోయింది. హాల్లో కూర్చుని ఉన్న భరత్ అనన్యని చూసి తల్లి నువ్వు ఒక్కటే వచ్చావు, అల్లుడు ఏరి అని కాస్త కంగారుగా అడిగాడు. అనన్య వస్తున్నారు అని గుమ్మం వైపు చూపించింది. అయ్యో పిచ్చిపిల్ల, ఇంటికి కాబోయే అల్లుడు అలా వదిలేసి వచ్చేస్తావా, దగ్గరుండి తీసుకుని రావద్దు అని కంగారుగా గుమ్మం వరకు ఎదురు వెళ్ళి ఉజ్వల్ని లోపలికి తీసుకుని వచ్చాడు. శేఖర్ భార్య చంద్ర ఉజ్వల్ని పలకరించి కాఫీ తీసుకుని వచ్చింది. కాఫీ తాగిన తర్వాత ఉజ్వల్ మరి ఇక నేను వెళ్తానండి, రేపు కాస్త తనని తొందరగా తీసుకురావాల్సి ఉంటుంది, 8 గంటలకల్లా కాలేజీలో ఉండాలి అన్నాడు. భరత్ సంశయంగా మరీ 8 అంటే కష్టమేమో బాబు, నేను ఈ ఒక్కరోజే కాలేజ్ అనుకున్నాను, రేపు కూడా పంపించాలా, ఈవేళ చూశానుగా చాలా దూరం ఉంది, ఈవేళ అంటే శేఖర్ ఆఫీస్లో పర్మిషన్ పెట్టుకుని తీసుకుని వచ్చి దింపాడు, రేపు కూడా అంటే తనకి ఇబ్బంది అవుతుందేమో అన్నాడు. ఉజ్వల్కి ఏం చేయాలో అర్థం కాక ఈ ఒక్కసారికి తప్పదు మావయ్య, ఈవేళ అయిపోతుంది అని అనుకున్నాను కానీ అవ్వలేదు, రేపు ఖచ్చితంగా అయిపోతుంది, రేపు ఒక్కరోజు మీరు సర్దుకుంటే సరిపోతుంది అని కాస్త ఇబ్బందిగా చెప్పాడు. భరత్ సరే అయితే ఏం చేస్తాం తప్పదు కదా అని ఊరుకున్నారు. ఉజ్వల్ ఇంక నేను బయలుదేరతాను అని లేచేసరికి చంద్ర వచ్చి బాబు మీరు ఏమి అనుకోకపోతే చిన్న మాట, ఇంత రాత్రప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ రేపొద్దున మీ మావయ్య కంగారుగా అమ్మాయిని తీసుకురావడం కంటే ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండిపోతే రేపు ఉదయాన్నే ఇద్దరూ కలిసి వెళ్ళొచ్చు కదా అని చెప్పింది. భరత్కి ఆ ఆలోచన నచ్చింది. ఉజ్వల్ మొహమాటంగా అంటే ఉండొచ్చండి, కానీ నా బట్టలు అవి తెచ్చుకోలేదు, ఇబ్బంది అవుతుందేమో, అయినా పెళ్ళి కాకుండా ఇలా ఉండిపోవడం బాగోదేమో అన్నాడు. చంద్ర నవ్వుతూ ఏమీ కాదులే బాబు, నువ్వు నా కొడుకు లాంటి వాడివి, నువ్వు ఉన్నంత మాత్రాన ఏమీ అయిపోదు, ఇంకా బట్టల విషయం అంటావా ఇబ్బంది ఏమీ లేదు, మీ మగవాళ్ళకి ఏముంటాయి చెప్పు, రేపు కాస్త త్వరగా బయలుదేరి వెళ్తే నీ రూమ్లోనే నీ డ్రెస్ మార్చుకుని కాలేజీకి వెళ్తే సరిపోతుంది అని సలహా ఇచ్చింది. ఆమె ఇచ్చిన సలహా భరత్కి నచ్చడంతో ఉజ్వల్ని ఒప్పించి ఆ రాత్రికి అక్కడే ఉంచేశాడు. అనన్యకి ఉజ్వల్ అక్కడే ఉండడం ఒక పక్క ఆనందంగా ఉన్నా ఒక పక్క ఎందుకో చిన్న బెరుకుగా ఉంది. తన ఎదురుగా వెళ్ళడానికి చాలా సిగ్గుపడి కిచెన్లో చంద్ర ఒక్కతే పని చేసుకుంటూ ఉంటే అనన్య కూడా వెళ్ళి సాయం చేసింది. కాలేజ్ గురించి అడుగుతూ అబ్బాయి చాలా మంచివాడు, మొహం చూస్తేనే తెలుస్తుంది, నీ అల్లతారితనం నాకు తెలుసు, నీ అల్లరితనంతో ఆయన్ని ఇబ్బంది పెట్టకు అని ఆ మాట ఈ మాట చెప్తూ పని పూర్తి చేసింది. వంట పూర్తి అవ్వడంతో అందరినీ డిన్నర్కి పిలిచి వడ్డించింది చంద్ర. శేఖర్ కూడా రావడంతో అందరూ కలిసి భోజనం పూర్తి చేశారు. శేఖర్ పిల్లలు చిన్నవాళ్ళు అవ్వడం మూలాన వాళ్ళు అప్పటికే భోజనం చేసి పడుకున్నారు. అప్పటికి రాత్రి 9 అయ్యింది. అనన్య కళ్ళ ముందే ఉన్న తనతో మాట్లాడడానికి వీలు కాకపోవడంతో ఏదో ఒకలా తనతో టైం స్పెండ్ చేయాలని భరత్తో మావయ్య మీకు అభ్యంతరం లేకపోతే అనన్యను 1 గంట క్లాస్ చెప్తాను, కాలేజ్ ఇక్కడ కొత్త కదా భయపడుతున్నట్టుంది, కాస్త నేను తనకి చెప్తే రేపు ఫ్రీగా ఉంటుంది అని అన్నాడు. చదువు చెప్తాను అంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి అన్నాడు భరత్. అది ఇక్కడంటే ఇబ్బందిగా ఉంటుందేమో అని చిన్నగా అన్నాడు. శేఖర్ పర్వాలేదు బాబు, డాబా పైన లైట్ ఉంది, చైర్స్ కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అమ్మాయిని చదివించండి అన్నాడు. ఉజ్వల్ లోపల ఆనందపడుతూ అనన్యని పిలిచి బుక్స్ తీసి పైకి రామ్మని చెప్పాడు. అనన్య బుక్స్ పట్టుకుని బయదురుగా పైకి వెళ్ళింది. అప్పటికి డాబా పైన పిట్టగోడ దగ్గర నిలబడి చల్లగాలిని ఆస్వాదిస్తూ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ చందమామ ఎటు ఉందా అని చందమామను వెతుకుతూ వెనక్కి తిరిగాడు. చందమామని చూస్తుండగా అప్పుడే మెట్లపై నుంచి పైకి వచ్చిన అనన్య కనిపించింది. నైట్ మూలాన వైట్ చుడిదార్ వేసుకుని ఉంది. సాధారణంగా నైట్ డ్రెస్లో ఉంటుంది. ఉజ్వల్ ఉండడం వలన నైట్ డ్రెస్ వేసుకోవడానికి సిగ్గుగా అనిపించి మరలా చుడీదారే వేసుకుంది.
తెల్లని డ్రెస్లో చందమామకే పోటీ ఇస్తున్న అనన్యను ఆ పిట్టగోడకి జారబడి చేతులు కట్టుకుని తన వైపే రెప్పవేయకుండా చూశాడు. అనన్య తన చేతిలో ఉన్న బుక్స్ని అటు ఇటు తడిమేస్తూ వణుకుతున్న చేతులతో ఉజ్వల్ ముందుకు వచ్చి నిలబడింది. ఉజ్వల్ అనన్యను తేరిపార చూసి, అన్ను చందమామను ఎప్పుడైనా దగ్గరగా చూసావా అని అడిగాడు. ఉజ్వల్ ఏమన్నాడో అర్థం కాక తల ఎత్తి ఉజ్వల్ని చూస్తూ ఏంటి అని అడిగింది. ఉజ్వల్ చిన్నగా నవ్వుతూ తన చేతులు అనన్య 2 భుజాల మీద వేసి చందమామని ఎప్పుడైనా దగ్గరగా చూసావా అని అడిగాడు. అనన్య తల అడ్డంగా ఊపుతూ లేదు అని అంది. నేను చాలా దగ్గరగా చూస్తున్నాను తెలుసా అన్నాడు. అవునా అని అమాయకంగా మొహం పెట్టి ఎక్కడా అని అడిగింది. ఉజ్వల్ తన తలని అనన్య దగ్గరికి తీసుకుని వచ్చి తన నుదురుతో అనన్య నుదురుని ఢీకొట్టి ఇదిగో నా చందమామ ఇంత దగ్గరగా ఉంది అన్నాడు. ఉజ్వల్ మాటలకి అనన్య సిగ్గుల మొగ్గై తలదించుకుంది. ఉజ్వల్ అనన్య భుజాలను వదిలి తన గుండెంపై చెయ్యి వేసుకుని రుద్దుకుంటూ నా వల్ల కాదు కంట్రోల్ చేసుకోవడం, ఇంకొకసారి ఇలా సిగ్గుపడ్డావు అంటే ముద్దు పెట్టేస్తా చెప్తున్నా అన్నాడు. ఉజ్వల్ అంత కొంటెగా మాట్లాడుతుంటే అనన్యకి తన ముందు నిలబడడం చాలా కష్టంగా ఉంది. వెనుతిరిగి వెళ్ళిపోవడానికి ఒక అడుగు వేసేసరికి ఉజ్వల్ అనన్య చెయ్యి పట్టుకుని బలంగా తన మీదకి లాక్కున్నాడు. ఉజ్వల్ అనన్య ప్రయాణం ఇంతవరకు చాలా సాఫీగా సాగిపోతూ వచ్చింది. మొదటి రోజే తనని ఇగ్నోర్ చేశాడు అని కోపం తెచ్చుకున్న అనన్య కాలేజీలో అమ్మాయిలందరూ ఉజ్వల్ వెనకే పడుతున్నారని అతన్ని ఇష్టపడుతున్నారని తెలిస్తే ఇంకెంత గొడవ చేస్తుందో, ఉజ్వల్తో ఇంకెన్ని గొడవలు పడుతుందో. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూడాల్సిందే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.